హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు ఒక చిన్న మోరల్ వాల్యూ ఉన్న కథ చెప్దాం అనుకుంటున్నానండి. ఇది మాత్రం కేవలము నాకేమి రాదు, నాకేమి చేత కాదు అనుకునే వాళ్ళకి మాత్రమేనండి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విని ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు లైఫ్‌లో. ఆహ్, స్టార్ట్ చేయనా అండి? హ్మ్. ఇక్కడ ఒక చిన్న మోరల్ వాల్యూ కథేనండి. అనగనగా ఒక పెద్దావిడ ఉండేదండి. ఆమె రోజు కూడా చాలా దూరం వెళ్ళి 2 కుండలల్లో నీళ్లు నింపేదంటండి. రోజు పొయ్యి వచ్చి రోజు 2 కుండలలో వాటర్ నింపేదంట. అయితే ఆ 2 కుండలల్లో ఒక కుండకి హోల్ పడిందండి. హోల్ అంటే చిన్న రంధ్రం ఉన్నదంటండి. అయితే ఈమె రోజు వెళ్ళి వాటర్ పోసి వస్తూ ఉండేది. రోజు వాటర్ పోసి వస్తూ ఉండేదట. అయితే ఆ పగిలిన కుండ ఒకరోజు అమ్మతో మాట్లాడిందంట. అమ్మ మరి నేనెందుకు పనికిరాను గదా! ఎందుకు రోజు చాలా దూరం వెళ్ళి నుంచి నీళ్లు నింపుకొనొచ్చి పోస్తున్నావు? నువ్వు పొయ్యంగానే నేను వెంటనే కారిపోతున్నాను గదా! నా వల్ల యూజ్ ఏం లేదు గదా! అని నేను సగమే మిగిలిపోతున్నాను గదా! నువ్వు నిండా పోసి ఎళ్తున్నా నేను సగమే మిగిలిపోతున్నాను. నేను దేనికి పనికిరాను గదా! ఎందుకు పోస్తున్నావు అంత కష్టపడి అని అడిగిందంట. అప్పుడు ఆ పెద్దావిడ ఇలా అన్నదంట. చూడు నాయనా, ఈ పక్కన నీకు నీ నీ చుట్టుపక్కల ఉన్న ఈ పూలు చూడు ఎంత అందంగా పూసాయో. ఈ అందమైన పూలు పూయడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు దేనికి పనికిరానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ నుండి కారే ఈ నీళ్ళ వల్లనే ఈ పూలన్నీ గూడా చాలా అందంగా పూశాయి. మరి ఈ పూలని నేను తెంపుకొని వెళ్ళి నేను ఆదాయాన్ని సంపాదిస్తున్నాను. అంటే పూలు కోసుకొని వెళ్ళి అమ్మి డబ్బు సంపాదిస్తున్నాను. నువ్వెందుకు పనికిరావు అనుకుంటున్నావు అని ఆ కుండకి అమ్మ చెప్పిందంట. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇక్కడ నేను దేనికి పనికిరాను అని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ పగిలిపోయిన కుండ వల్ల కూడా చాలా యూజ్ ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఏదో ఒక కారణంతోటి, ఏదో ఒక రీజన్ తోటి మాత్రము పుట్టిస్తాడండి. రీజన్ లేకుండా అయితే ఎవ్వరు ఈ భూమి మీదకి రారు. కాబడితే అది ఏంటో అనేది మనము తెలుసుకోగలగాలి. మనం తెలుసుకోలేము. కొంతమంది తెలుసుకోలేకపోతారు. కానీ మనకి ఏమీ రాదు, నాకేమి చేత కాదు అని అనుకునే బదులు నా వల్ల ఏమవుతుంది? నా వల్ల నేనేం చేయగలను అని కొంచెము ఆలోచించి మంచి నిర్ణయం గనుక తీసుకున్నట్లయితే మనము జీవితంలో సక్సెస్ అవుతామండి. ప్రతి ఒక్కరు గూడా నేను దేనికి పనికిరాను, నాకేమి చేత కాదు అని ఎప్పుడూ అనుకోవద్దండి. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది. అదేంటో మనం తెలుసుకోగలిగి దాన్ని సరైన మార్గంలో మనము ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరి జీవితం గూడా చాలా సక్సెస్‌ఫుల్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా నాకేమి రాదు అనుకోకుండా ఈ చిన్న పగిలిపోయిన కుండ వల్ల గూడా ఎంత యూజ్ ఉందో ప్రతి ఒక్క మనిషి వల్ల గూడా యూజ్ అనేది కంపల్సరీ ఉంటదండి. అదేంటో తెలుసుకొని జీవితంలో ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్.